హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడదాం. రాజస్థాన్ రాయల్స్ అనగానే సంజు శాంసన్ గుర్తుకొస్తాడు, మీకైనా నాకైనా కూడా. నేను ఆ మధ్య ఒక వీడియోలో, కొన్ని రోజుల క్రితం చేసిన వీడియోలో సంజు ఇంకా ఈ టీంలోనే ఉన్నాడు అన్నట్టుగా నేను చెప్పేశాను. చాలామంది వ్యూయర్స్ కూడా పాయింట్అవుట్ చేశారు. అంతగా మన మైండ్లో అలా రిజిస్టర్ అయిపోయింది సంజు శాంసన్, రాజస్థాన్ రాయల్స్. బట్ హీఈస్ నాట్ దేర్ నౌ. మొన్ననే ప్రెస్ మీట్ నిన్న అనుకుంటా జరిగింది. కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ చెప్పాడు, సంజు శాంసన్ని మేము రీప్లేస్ చేయలేము, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎలా రీప్లేస్ చేస్తాం, అలాగే సంజుని ఎట్లా రీప్లేస్ చేయలేము మేము అని చెప్పి. నిజమే కదా. బట్ స్టిల్ టీం చాలా 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 ఇంప్రెసివ్గా ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్లో చాలా ఇంప్రెసివ్గా ఉంది సంజు లేకపోయినా సరే, బికాస్ దే ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ యంగ్ ఇండియన్ టాలెంట్. ఈ టీంకు ఉన్న ప్రత్యేకత అది. ఎందుకంటే సంజుని వీళ్ళే కదా అందించారు మన ఇండియన్ టీంకి. తర్వాత ఎస్ఎస్వి జైస్వాల్ స్టార్టింగ్లో అంత పెద్ద గొప్పగా ఆడలేదు, బట్ దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిమ్. అతని మీద నమ్మకాన్ని ఉంచారు. ఇప్పుడు నౌ హీఈస్ బికమ్ ఏ బిగ్ స్టార్. ధ్రువ్ జురెల్ అయితేనేమి, రియాన్ పరాగ్ అయితే, వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. తాజాగా వైభవ్ సూర్యవంశీ ఈజ్ క్రియేటింగ్ వేవ్స్. సో మరొక సూపర్ స్టార్ని అందించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో రాజస్థాన్ రాయల్స్ ఆ విషయంలో, అంటే ఈ క్రెడిట్ అంతా కూడా నన్ను అడిగితే సంఘకార కాదు వెళ్ళేది, రాహుల్ ద్రావిడ్కి వెళ్తాను. రాహుల్ ద్రావిడ్ జూనియర్ క్రికెట్తో, తర్వాత ఎన్సీఏ నేషనల్ క్రికెట్ అకాడమీతో ఎన్నో సంవత్సరాలు అసోసియేట్ అయినందువల్ల ఈ టీంలో ఆ యంగ్ టాలెంట్కి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ వచ్చాడు. సో ఈ టీం ఎందుకో యంగ్ ఇండియాలాగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పటికీ రవి బిష్ణోయ్ ఉన్నాడు, ఇంకా కొంతమంది యంగ్ ఇండియన్ పేసర్స్ ఉన్నారు, కొంతమంది కొత్త కుర్రాలను కూడా తీసుకున్నారు. ఇంట్రెస్టింగ్ చాయిసెస్ ఉన్నాయి. సో ఈ టీం ఇంప్రెసివ్గా ఉంది ఈ సీజన్లో. మరి సెగ్మెంట్ వైజ్ వెళ్ళిపోదాం. ఈ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, లైక్లీ 11 ఏంటి, ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు, వీళ్ళ ఛాన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. పాస్ట్ పర్ఫార్మెన్స్, ఇనాగరల్ ఇయర్ 2008లో గ్రేట్ షేన్ వాన్ కెప్టెన్సీలో గెలిచారు. తర్వాత మళ్ళీ టైటిల్ గెలవలేదు. 2022లో రన్నరప్ అయ్యారు. అంత మించి పెద్దగా వీళ్ళు కొన్నిసార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళిన ప్రతిసారి ఇంప్రెసివ్గానే ఉంటారు, మరీ దారుణంగా అయితే పర్ఫామ్ చేయరు. కానీ లాస్ట్ 3 సీజన్స్లో వీళ్ళు 2 సార్లు గ్రూప్ స్టేజ్లో వీళ్ళ క్యాంపెయిన్ ముగిసిపోయింది. 24లో ప్లే ఆఫ్స్కి వచ్చారు. పర్టికులర్లీ లాస్ట్ సీజన్ దే హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ సీజన్. 4 మ్యాచ్లు గెలిచారు, 9th ప్లేస్ మాత్రం వచ్చింది. 2025 హెస్ బిన్ వెరీ వెరీ బ్యాడ్. సంజు శాంసన్కి ఇంజరీ కానీ, టీంలో కొంచెం లోకల్ కూడా సంజుకి మిగతా వాళ్ళకి పట్టలేదు. మిగతా వాళ్ళు కాదు, టీమ్ మేనేజ్మెంట్కి పడకపోవడం అయితే సంథింగ్. లాస్ట్ సీజన్ వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్. మంచి మంచి ప్లేయర్స్ని కూడా వదిలేస్తున్నారు వీళ్ళు. గతంలో చాహల్ని, బట్లర్ని, ఇప్పుడు తాజాగా సంజుని వదిలేస్తున్నారు. అయినా కూడా టీం ఇప్పుడు బాగానే ఉంది. షెడ్యూల్ వీళ్ళకి ఏంటంటే, గౌహటి వీళ్ళ సెకండ్ హోమ్లో ఈసారి 3 మ్యాచ్లు ఆడబోతున్నారు. లాస్ట్ టైము గతంలో 2 మ్యాచ్లు ఆడారు, 3 మ్యాచ్లు ఆడబోతున్నారు. 3 మ్యాచ్లు అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్లోనే అక్కడ 3 మ్యాచ్లు ముందుగా కానిచ్చేస్తున్నారు. దానివల్ల ఇంక అడ్వాంటేజ్ ఏమైందంటే, వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఎవరికి రానట్టుగా 3 హోమ్ మ్యాచ్లు వచ్చాయి. వాళ్ళ క్యాంపెయిన్ గౌహటిలో స్టార్ట్ అవుతుంది 30న సిఎస్కేకి అగేన్స్ట్గా. తర్వాత అహ్మదాబాద్ వెళ్తారు, 4th ఏప్రిల్ గుజరాత్ టైటన్స్తో ఆడతారు. 7th ముంబైతో మళ్ళీ గౌహటిలో ఆడతారు. 10th గౌహటిలోనే ఆర్సీబీతో ఆడతారు. ఇది వీళ్ళ షెడ్యూల్. సో ఆ హోమ్ అడ్వాంటేజ్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారు. అయితే అక్కడ రికార్డు చూస్తే, నేను చూసినంత వరకు ఇక్కడ 3 మ్యాచ్లు ఓడిపోయారు, 2 మాత్రం గెలిచారు. ఇంతవరకు గౌహటిలో అంత గొప్ప రికార్డు ఏం లేదు. వాళ్ళకి ఒక మ్యాచ్ నో రిజల్ట్. గౌహటిలో వాళ్ళ సెకండ్ హోమ్ అయినప్పటికీ అంత గొప్ప రికార్డ్ అయితే వాళ్ళకి అక్కడ లేదు. తర్వాత దే విల్ ప్లే ఆల్ దేర్ మ్యాచెస్ ఇన్ సవాయ్ మాన్సింగ్ స్టేడియం, జైపూర్. వీళ్ళ టీం బ్యాటింగ్, ప్యూర్ బ్యాటర్స్ చూసుకుంటే, సిమ్రన్ హెట్మైర్ గ్రేట్ ఫామ్లో ఉన్నాడు. సిమ్రన్ హెట్మైర్, యశస్వి జైస్వాల్ వరల్డ్ కప్ మిస్ అయ్యాడు, బట్ ఇక్కడ ఆ కసి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ ది మోస్ట్ ఎక్సైటింగ్ టాలెంట్. సో ముగ్గురు ప్రమాణమైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అక్కడ మనకు కనిపిస్తున్నారు. అండ్ రవి సింగ్ అని కొత్త కుర్రాడు, ఇతను ఏ టీంకి ఆడుతున్నాడో గుర్తులేదు, కానీ హీ హాజ్ రైల్వేస్కి అనుకుంటా, రైల్వేస్కి ఆడుతున్నట్టున్నాడు. రైల్వేస్కి రంజీలో కానీ, విజయ్ హజారాలో కానీ, ఈవెన్ ముస్టాక్ అలీలో కానీ చాలా మంచి నెంబర్స్ ఉన్నాయి. ఫిగర్స్ చాలా బాగున్నాయి, స్ట్రైక్ రేట్ బాగుంది, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, యావరేజ్ బాగుంది. రవి సింగ్ని వీళ్ళు బాగానే పిక్ చేశారు. రవి సింగ్ లుక్స్ గుడ్. రైల్వేస్ ప్లేయర్, రైల్వేస్కి ఆడతాడు. రవి సింగ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ శుభం దుబే
లాస్ట్ సీజన్లో స్ట్రైక్ రేట్ బాగానే ఉంది, పెద్దగా రన్స్ చేయకపోయినా అతనికి ఫినిషర్ రోల్ ఇస్తున్నారు. ఆ ఫినిషర్ రోల్ని బాగానే నిర్వహించారు. ఈసారి కూడా అతను ఆ రోల్ అతనికి వచ్చే అవకాశం ఉంది. అమన్ రావు పేరాల మన హైదరాబాద్ యంగ్స్టర్, ఆల్రెడీ విజయ్ హజారేలో బెంగాల్ మీద అనుకుంటా ఒక డబుల్ సెంచరీ కూడా కొట్టాడు, చాలా అగ్రెసివ్ ప్లేయర్. సో అతన్ని కూడా వాళ్ళు హ్యాండ్ పిక్ చేశారు. ఇతను కూడా అవకాశం వస్తే బాగుంటుంది. అమన్ రావు పేరాల ఫ్రమ్ హైదరాబాద్. ఆల్రౌండర్స్ కోర్స్ రవీంద్ర జడేజాని వాళ్ళు ట్రేడింగ్లో తీసుకున్నారు చెన్నై నుంచి. రవీంద్ర జడేజా ఇస్ ఫ్రమ్ రాజస్థాన్. సో రవీంద్ర జడేజా హోమ్ కమింగ్ అతనికి. కోర్స్ రాజస్థాన్ అంటే బేసికలీ ఈజ్ రాజ్పుట్, బట్ గుజరాత్ చెందినవాడు. సో బట్ అతను వాళ్ళ టీంకి వాళ్ళ కల్చర్కి సూట్ అవుతాడు. రవీంద్ర జడేజా రావడం, వాళ్ళకి ఆల్రౌండర్స్ లేని లోటు లాస్ట్ చాలా సీజన్లుగా ఆల్రౌండర్స్ లేని లోటు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది డొనోవన్ ఫెరెరా బ్యాటింగ్ ఆల్రౌండర్, బట్ వెరీ గుడ్ ఫినిషర్గా పనికొచ్చే ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ టాలెంట్ ఉన్న ప్లేయర్. డొనోవన్ ఫెరెరా ఫ్రమ్ ఆస్ట్రేలియా ఈజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ కూడా చేశాడు. డొనోవన్ ఫెరెరా అండ్ రియాన్ పరాగ్ కూడా నేను ఆల్రౌండర్స్ ఖాతాలో వేసాను, బికాజ్ యూ కెన్ బౌల్ వెల్. శామ్ కరన్ అన్ఫార్చునేట్లీ వీళ్ళకి పెద్ద దెబ్బ ఏంటంటే శామ్ కరన్ నిన్న న్యూస్ వచ్చింది, శామ్ కరన్ గాయం కారణంగా అందుబాటులో లేడు. అతను ఉంటే చాలా బాగుండేది. అంటే ఆల్రౌండర్స్ లేని లోటు, మంచి డెత్ బౌలర్, చాలా బ్యాలెన్స్ ఉండేది టీంలో. శామ్ కరన్ని వాళ్ళు డెఫినెట్గా మిస్ అవుతారు. మరి ఇంకా రీప్లేస్మెంట్ అయితే రాలేదు మనకి. వికెట్ కీపర్స్ ఇద్దరే ఉన్నారు, ధ్రువ్ అండ్ లువాండ్రే ప్రిటోరియస్. ఐ థింక్ ఐ గాట్ హిస్ నేమ్ కరెక్ట్. లువాండ్రే ప్రిటోరియస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, ఓపెనింగ్ బ్యాట్. సో ఇంకో కీపర్ ఉంటే బాగుండేది, ఇంకో కీపర్ని తీసుకోలేదు వీళ్ళు. బౌలింగ్ చాలామంది ఉన్నారు దాంట్లో. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, బ్రిజేష్ శర్మ బెంగాల్ లీగ్స్లో ఆడాడు. బెంగాల్కి ఏం ఆడలేదు. యంగ్స్టర్, మీడియం పేసర్ రాదర్. సో అతన్ని టాలెంట్ చూసి తీసుకున్నారు. సో ఒక అన్నోన్ క్వాంటిటీ. నాన్రే బర్గర్కి మంచి పేస్ ఉంది. వీ కెన్ క్లాక్ 150 దాకా, 153 వేగల బౌలర్, మంచి పేస్ ఉన్న సౌత్ ఆఫ్రికన్ బౌలర్. సో అది మంచి పిక్. లాస్ట్ సీజన్లోనే అతన్ని రీప్లేస్మెంట్ తెచ్చుకున్నాం. క్వెనా మఫాకా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఈజ్ ఆల్సో, బట్ అతను కూడా మంచి టాలెంటెడ్ యంగ్స్టర్. గతంలో ముంబై కూడా ఆడాడు. యాడమ్ మిల్న్ ఫ్రమ్ న్యూజిలాండ్. సుశాంత్ మిశ్రా, ఇంట్రెస్టింగ్ చాయిస్. సుశాంత్ మిశ్రా టాప్ వికెట్ టేకర్ ఇన్ సయ్యద్ ముష్టాక్ అలీ. ఈవెన్ విజయ్ హజారేలో కూడా చాలా మంచి ఫిగర్స్ ఉన్నాయి. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫ్రమ్ జార్ఖండ్. జార్ఖండ్ చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సుశాంత్ మిశ్రా. అండ్ హీ కెన్ క్లాక్ 140, రెగ్యులర్గా 140లో వేయగల, కన్సిస్టెంట్గా 140లో వేయగల బౌలర్. మంచి స్వింగ్ చేస్తాడు, న్యూ బాల్ని స్వింగ్ చేస్తాడు. బోత్ వైస్, ఇన్ స్వింగర్, అవుట్ స్వింగర్ రెండు ఉన్నాయి. అండ్ ఈ కెన్ బౌల్ వెరీ గుడ్ యార్కర్, మంచి బౌన్సర్ కూడా ఉంది ఇతను. సో వెరీ ఇంట్రెస్టింగ్ చాయిస్. సుశాంత్ మిశ్రా 90 lakhsకి తీసుకున్నారు, ఎక్కువ అమౌంట్ వెళ్ళలేదు, కానీ సుశాంత్ మిశ్రా లుక్స్ ఎ వెరీ గుడ్ పిక్ బై దెమ్. సందీప్ శర్మ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. విఘ్నేష్ పుత్తూర్ ఒకప్పుడు ముంబైకి ఆడి మధ్యలో గాయం వల్ల ఆడలేదు తర్వాత, బట్ విఘ్నేష్ పుత్తూర్ లెఫ్ట్ ఆర్మ్ రిస్పిన్ మన కుల్దీప్ యాదవ్ లాంటి. సో అతను కనుక ఫామ్లోకి వస్తే ఈ టీం పెద్ద ప్లస్ అవుతారు. రవి బిష్ణోయిని కూడా తీసుకున్నారు. రవి బిష్ణోయి ఈజ్ ఆల్సో ఫ్రమ్ రాజస్థాన్. రవి బిష్ణోయి పెద్ద ఎడిషన్ ఈ టీంకి, ఎందుకంటే వీళ్ళ ఇండియన్ బౌలింగ్ సరిగ్గా లేని, ఇండియన్ స్పిన్ బౌలింగ్ సరిగ్గా లేకపోవడాన్ని బిష్ణోయి అండ్ జడేజా వాళ్ళు ఫీల్ చేస్తారు. కుల్దీప్ సేన్ మంచి పేస్ ఉన్న బౌలర్, గతంలో కూడా ఈ టీంకి ఆడాడు. యష్ రాజ్ పుంజా అని చెప్పి లెగ్ స్పిన్నర్ ఫ్రమ్ కర్ణాటక, టాల్ లెగ్ స్పిన్నర్. సో ఇతను ఏంటంటే బిష్ణోయికి బ్యాకప్గా తీసుకున్నాడు. యుధ్వీర్ సింగ్ చరక్, కశ్మీరీ బౌలర్, బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు. సో చాలా టీమ్స్తో, ఎల్ఎస్జీ లాంటి టీమ్స్తో గతంలో ఆడిన ప్లేయర్ అవుతారు. వీళ్ళ లైక్లీ 12 or 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. అఫ్కోర్స్ జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెన్ చేస్తారు. మోస్ట్ ఎక్స్ప్లోజివ్ అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ బ్యాటింగ్ టాలెంట్. ఎలాగైతే ట్రావిస్ హెడ్ అభిషేక్ లాగానే వీళ్ళు కూడా అలాగే మంచి ఆరంభంలో అదరగొట్టే జోడీ వీళ్ళిద్దరు. రియాన్ పరాగ్ నేను 3లో పెడతాను. హెట్మైర్ నెంబర్ 3లో బాగా ఆడాడు వెస్టిండీస్కి, కరెక్టే, కానీ అందరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు కదా ఇప్పుడు. వీళ్ళకి సన్ రైజర్స్కి అదే ప్రాబ్లం ఉంది, మన ఇండియన్ టీం కూడా అదే ప్రాబ్లం కనిపించింది. దాని తర్వాత మార్చుకోవడం సంజుని ఓపెనర్గా దించారు. సో ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఇద్దరు ఉంటే ఆఫ్ స్పిన్నర్ల నుంచి ఏదో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. లేదా వరల్డ్ కప్లో చూసాం మనం. బట్ ఇక్కడ వీళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్ అయితే లాభం, దాన్ని మార్చుకోలేరు. రియాన్ పరాగ్ నెంబర్ 3 అండ్ హెట్మైర్ at 4.
జడేజా అట్ 5, ఎందుకంటే జడేజా మరీ డౌన్ ది ఆర్డర్ కంటే కూడా 5లో ఆడితే బెటర్. జురెల్ అట్ 6, 7లో డొనోవన్ ఫెరెరా మంచి ఫినిషర్. శుభం దుబే అట్ 8. శుభం దుబే కానీ రవి సింగ్ కూడా, శుభం దుబే ఒకవేళ క్లిక్ కాబట్టి రవి సింగ్ కూడా మంచి బిగ్ హిట్టింగ్ చేయగల ప్లేయర్ కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరిని 8లో. సో 8లో ఆ ఫినిషింగ్ రోల్ వాళ్ళిద్దరు చేస్తారు. 9లో జోఫ్రా ఆల్సో కెన్ బ్యాట్, జోఫ్రా ఆర్చర్. 10లో రవి బిష్ణోయ్. 11లో సుశాంత్ మిశ్రాని పెడతాను, నాట్ తుషార్ దేశ్పాండే, బికాజ్ లుక్స్ వెరీ గుడ్. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా అతను. లేకపోతే మీరు నాన్రీ బార్గన్ కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే ఇండియన్ టాలెంట్ బాగుంది కాబట్టి వాళ్ళు 4th ఫారినర్ని ఆడించుకోకపోయినా వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మని పెడతాను నేను. సో ఐదర్ వే, సుశాంత్ మిశ్రా ఆల్సో కెన్ బి అన్ ఇంపాక్ట్ ప్లేయర్, బర్గర్ కెన్ బి అన్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది వీళ్ళ లైనప్. చాలా ఇంప్రెసివ్గానే ఉంది వీళ్ళ 12. ఈ టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు? వితౌట్ డౌట్ వైభవ్ సూర్యవంశీ. అతను అండర్-19 వరల్డ్ కప్లో ఆడడం కానీ, అంటే యూత్ లెవెల్లో ఆడుతున్నాడు. చిన్న వీక్ బౌలింగ్ అటాక్స్ మీద రెచ్చిపోతాడు, కానీ అతనికి టాలెంట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. అతను ఏంటంటే అభిషేక్ శర్మ లాగానే కొంచెం తన షార్ట్ సెలెక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటే అన్ని గాల్లో కొడతాడు, కరెక్టే. ఈజ్ మోర్ ఏరీ ఫెరీ షార్ట్సే ఆడతాడు, కానీ అతను కనుక కొంచెం ఆ షార్ట్ సెలెక్షన్ విషయంలో కొద్ది జాగ్రత్త వహిస్తే ఈ విల్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్. అతనికి ఉన్న టాలెంట్, ఎనార్మస్ టాలెంట్ ఉంది, పవర్ ఉంది, అంత చిన్న ఏజ్లో అంత పవర్ ఉంది, టైమింగ్ ఉంది, ఆ ఫియర్లెస్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఈజ్ అ కంప్లీట్ ప్యాకేజ్. సో ఈ సీజన్ అంటే ఫస్ట్ సీజన్ అంత బాగుంటుందా? సెకండ్ సీజను, ఫస్ట్ సీజన్లో అతను ఒక అన్నోన్ క్వాంటిటీ కాబట్టి అతను ఎవరు సరిగా అనలైజ్ చేయలేదు. ఈసారి అతని వీక్నెస్ని అనలైజ్ చేయొచ్చు. సో ఈ సీజన్ టఫ్ అది, కానీ క్లిక్ అయితే మాత్రం బ్రహ్మాండంగా క్లిక్ అవుతుంది. క్లిక్ అవ్వకపోయే అవకాశాలు కూడా నేను చెప్పినట్లే వాళ్ళందరూ అతని వీక్నెసెస్ని అనలైజ్ చేసి అతన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది, కానీ క్లిక్ అయితే మాత్రం బ్రహ్మాండంగా క్లిక్ అవుతారు. కాబట్టి యాజ్ ఎ గ్యాంబుల్ ఐఎమ్ పికింగ్ హిమ్ యాజ్ ది ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ టీమ్. అతని మీద ఆ టీం చాలా ఆధారపడుతుంది. వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, అఫ్కోర్స్ ఆ ఫైర్ పవర్, నాట్ ఓన్లీ యశస్వి అండ్ వైభవ్తో పాటు మీకు హెట్మైర్ ఉన్న ఫామ్ కానీ, రియాన్ పరాగ్ ఈ మధ్యకాలంలో ఇంజరీతో ఉన్నాడు, కానీ అతని టాలెంట్ మనకు తెలుసు. రియాన్ పరాగ్ ఎలా ఆడగలడో, జడేజా, జురెల్, డొనోవన్ ఫెరెరా బిగ్ హీటర్. సో వీళ్ళకి లాట్ ఆఫ్ ఫైర్ పవర్ ఉంది వీళ్ళ బ్యాటింగ్లో, చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అదే ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్ట్రెంత్, ఇండియన్ కోర్ బాగుంది కదా. ఇప్పుడు మంచి ఇండియన్ యంగ్స్టర్స్ ఉన్నారు, ముఖ్యంగా బ్యాటింగ్లో. బౌలింగ్లో కూడా మీకు బిష్ణోయ్, జడేజా లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ టీం ఫారిన్ ప్లేయర్స్ మీద డిపెండ్ కావట్లేదు. సో ఫారిన్ ప్లేయర్స్ మీద ఎప్పుడైతే మీరు డిపెండ్ కారో ఈ టీం చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు లెక్క. అది కూడా వీళ్ళ స్ట్రెంత్. అది హెట్మైర్ ఫామ్ కూడా వీళ్ళకి పెద్ద ప్లస్ ఉంది. హెట్మైర్ వరల్డ్ కప్లో చాలా స్పిన్నర్స్ని బాగా ఆడాడు, ఈవెన్ శ్రీలంకలో స్పిన్నర్స్ని స్లో వికెట్స్ మీద బాగా ఆడాడు. సో హెట్మైర్ కాస్త ఆఫ్ ది ఆర్డర్ వస్తే ఈ కెన్ బి గ్రేట్ వాల్యూ. లాస్ట్ సీజన్ అంత పెద్దగా, అంటే ఇప్పుడు స్ట్రైక్ రేట్ ఇప్పుడు బాగానే ఉంటుంది, లాస్ట్ సీజన్ పెద్ద స్కోర్ చేయలేదు వీళ్ళ టీం, కానీ అతను కనుక మీరు కాస్త ఎర్లీగా పంపిస్తే, నెంబర్ 4లో పంపిస్తే ఐ థింక్ హీల్ బి బిగ్ సక్సెస్ దిస్ టైం. వీళ్ళ వీక్నెసెస్, వీళ్ళ బౌలింగ్ చాలా వీక్గా ఉంది. జోఫ్రా ఆర్చర్ బ్లో హాట్ బ్లో కోల్డ్, ఒకసారి మంచి రిథంలో ఉంటే బ్రహ్మాండంగా న్యూ బాల్తో బాగా వేస్తాడు, డెత్లో బాగా వేస్తాడు. రిథమ్ లేకపోతే ఈ గోస్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాడు. సో జోఫ్రా ఆ విషయంలో మీకు ఏ రోజు ఎటుపక్క ఎటువైపు వేస్తాడో తెలియదు. అతను కరెక్ట్ మూడ్లో ఉంటే చాలా. అది అతనితో పాటు ఇంకా సందీప్ శర్మ మీద వీళ్ళకి మంచి రిలయబుల్ బౌలింగ్ నాకు కనిపిస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు మీకు తుషార్ ఆడినా, కొత్త కుర్రాడు సుశాంత్ ఎలా ఆడతాడో మనకు తెలీదు. సో బౌలింగ్ వీక్నెస్, స్పిన్ బౌలింగ్ మరీ వీక్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జడేజా ఈజ్ నాట్ ది సేమ్ జడేజా. లాస్ట్ సీజన్లో అతని ఎకానమీ 8.5 ఉంది. లాస్ట్ 2 సీజన్స్లో చెన్నైకి అతను 2 సీజన్లు కలిపి 18 వికెట్లు తీశాడు. 2 సీజన్లు కలిపి 18 వికెట్లు ఏంటి? లాస్ట్ సీజన్లో 10 వికెట్లే ఆడిన 14 మ్యాచ్ల్లోనూ 12 మ్యాచ్ల్లోనూ 10 వికెట్లే తీశాడు. ఎకానమీ 8.5. సో జడేజా ఈజ్ నాట్ దట్ ఎఫెక్టివ్ యాజ్ హీ వాజ్ బిఫోర్. అండ్ రవి బిష్ణోయ్ లాస్ట్ సీజన్ చాలా దారుణం అతనికి, ఎందుకంటే 12 మ్యాచ్లు ఆడి తక్కువ వికెట్లు తీశాడు, 11 వికెట్లు తీశాడు. ఎకానమీ ఆల్మోస్ట్ 10.8. అంత దారుణంగా రన్స్ ఇచ్చేశాడు లాస్ట్ సీజన్. అందుకే ఎల్ఎస్జీ వాళ్ళు అతన్ని రిలీజ్ చేశారు. సో రవి బిష్ణోయ్, బట్ హీఈస్ వెరీ టాలెంటెడ్. ఒక బ్యాడ్ సీజన్ అతన్ని మనం రైట్ ఆఫ్ చేయలేము, ఎందుకంటే ఇండియన్ టీం కూడా ఆడాడు కదా, మనం రీసెంట్గా ఇండియన్ కూడా ఆడాడు, అతను బాగానే పెర్ఫామ్ చేశాడు. సో రవి బిష్ణోయ్ క్లిక్ అయితే బాగుంటుంది, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. రవి బిష్ణోయ్, జడేజా బాగా బౌలింగ్ చేయాలి, అయితే బౌలింగ్ చాలా వీక్నెస్ ఉంది వీళ్ళకి. శామ్ కరన్ ఇంజరీ వీళ్ళకి చాలా, ఎందుకంటే డెత్ బౌలింగ్ బాగాలేదు వీళ్ళకి. డెత్ బౌలింగ్ సందీప్ శర్మ తప్ప ఎవరు కనపట్లేదు.
జోఫ్రా కానీ నాన్రే బార్గర్ ఆడితే అతను కానీ రన్స్ ఇచ్చేస్తారేమో అని భయం వేస్తుంది అది. సో వీళ్ళు శామ్ కరన్ లేకపోవడం వల్ల డెత్ బౌలింగ్ చాలా వీక్ అవుతుంది. ఆల్రౌండర్ లేకపోతే లోటు, ఆల్రౌండర్స్ కూడా తక్కువ ఉన్నారు టీంలో. ఇవి వీళ్ళ వీక్నెసెస్. ఇక గేమ్ ప్లాన్ ఏంటంటే మీరు విఘ్నేష్ పుత్తూర్ని ఆడించుకోవాలి, మీరు నాన్రే బర్గర్ని ఆడించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కానీ క్లిక్ అయితే నాన్రే బర్గర్ ఉన్న ఎక్స్ట్రా పేస్, విఘ్నేష్ పుత్తూర్కున్న నావల్టీ ఫ్యాక్టర్, లెఫ్ట్ ఆర్మ్ చైనామన్, అది మీకు ఫెచ్ అయితే మీ బౌలింగ్కి పదునొచ్చే అవకాశం ఉంది. అది మీరు చేయాల్సిన పని. తర్వాత శామ్ కరన్ ప్లేస్లో ఒక బౌలర్ని తీసుకోండి, ఆల్రౌండర్ కోసం వెళ్ళదు. పికప్ సంబడి హూ కెన్ బౌల్ దట్ ఫజల్ హక్ ఫరూకీ కనిపిస్తాడు. అతను కూడా లెఫ్ట్ ఆర్మర్, డెత్లో మంచి బౌలింగ్ వేస్తాడు, అతని దగ్గర స్కిల్ ఉంది. అలాంటి ఒక తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అది వీళ్ళ గేమ్ ప్లాన్ షుడ్ బి గోయింగ్ అహెడ్. ఇక వీళ్ళ ఛాన్సెస్ ఏంటి? బ్యాటింగ్ క్లిక్ అయితే, వైభవ్ క్లిక్ అయితే, జైస్వాల్ క్లిక్ అయితే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారు. వాళ్ళిద్దరూ కనుక ఫెయిల్ అయితే, హెట్మైర్ బాగా ఆడినా సరే టాప్లో వీళ్ళ మాయల పకీరు ప్రాణం చిలకలో ఉందన్నట్టుగా వీళ్ళ ప్రోగ్రెస్ అంతా కూడా ఆ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్ మీద ఆధారపడుతుంది. వాళ్ళిద్దరు క్లిక్ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్తారు. లేకపోతే వీళ్ళ బౌలింగ్ వీక్నెస్తో బ్యాటింగ్ బలాన్తోనే గెలవడం కష్టం. ఎస్ఆర్హెచ్ కూడా అదే పరిస్థితి, కానీ ఎస్ఆర్హెచ్లో ఇంకా ఫైర్ పవర్ ఉంది. వీళ్ళకి కూడా కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే రియాన్ పరాగ్ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ డొమెస్టిక్ సీజన్ దిస్ టైం. సో అందుకని నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళకి వాళ్ళిద్దరు ఓపెనర్స్ బాగా ఆడితేనే ప్లే ఆఫ్స్కి వెళ్తారు. లేకపోతే కొంచెం ఇబ్బంది. ఇంప్రెసివ్ టీం, బట్ వాళ్ళ బౌలింగ్ మనకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు.